రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ బస్సులు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్న రాంప్రసాద్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థలో లోపాలకు బాధ్యత వహించాలి. ప్రశ్నించే అధికారం యువతకు ఉందన్న కోదండరాం. పేపర్ లీకేజ్లకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టం. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు. చట్ట సవరణను స్వాగతించాలన్న రామచంద్రరావు. డెల్టా అధికారులతో నిమ్మల టెలికాన్ఫరెన్స్. ఎల్నినో కారణంగా అధికారుల సెలవులు రద్దు. సాగర్ నిండక ముందే వరి సాగు చేస్తే నష్టమన్న మంత్రి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ భోగాపురం ఎయిర్పోర్ట్. భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న కొండపల్లి. విద్యార్థులు ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు. పాక్ నుంచి నిధులు ఏజెంట్లు అంటున్నారు. కేంద్రం ఏం చేస్తోందని జగదీష్ రెడ్డి ప్రశ్న. ధాన్యం సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సమావేశం. ధాన్యం సేకరణ పురోగతిపై చర్చ. హైటెక్స్ లో TV9 స్వీట్ హోమ్ ఎక్స్పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి. 80కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీల స్టాల్స్. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది. TV9 ఇంకా ఎన్నో ఎక్స్పోలు పెట్టాలన్న రఘురామ్ రెడ్డి. అన్నవరంలో భక్తుల రద్దీ. సత్యదేవుని దర్శనానికి భారీ క్యూ. రద్దీకి తగ్గట్టుగా అధికారుల ఏర్పాట్లు. ఏలూరు మక్కినవారిగూడెం సొసైటీలో అవకతవకలు. ఎరువుల అమ్మకాలు, రుణాల్లో కోట్ల రూపాయల గోల్మాల్. సమగ్ర విచారణకు రైతుల డిమాండ్. ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘటన. నిందితుల కోసం పోలీసుల గాలింపు. తుంగతుర్తిలో గొడవలు సహజం. మందుల సామీల ఆవేదనను అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్. ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాల్సిందే, లేదంటే ప్రధాని మోదీ రాజీనామా చేయాలి. మూడోసారి చర్చలకు ముందు CJP ట్వీట్. స్టూడెంట్స్ సేఫ్టీనే నా మొదటి ప్రాధాన్యం. వారికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం. సోనం వాంగ్చుక్ కామెంట్స్. 36 రోజులుగా CJP ఆందోళన. సెంట్రల్ ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు. 18 మెట్రో స్టేషన్ల మూసివేత. ధర్మేంద్ర రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారిని కేంద్రం వేధిస్తోందన్న రాహుల్ గాంధీ. ఢిల్లీలో భారీ వర్షాలు. మురికి కాలువలోకి దూసుకెళ్లిన కార్. యువకుడు మృతి. మరొకరికి గాయాలు.